2012లో స్టార్ట్ చేసినప్పుడు అంటే మాకు అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఒక వెబ్సైట్ ఎట్లా సెటప్ చేయాలి, నాలెడ్జ్ అని అంటూ ఏమీ లేదు. బట్ ఉన్నదంతా ఏంటి అని అంటే కనుక ధైర్యం. అంత తక్కువ టైంలో దాదాపు $160 మిలియన్ కి తీసుకెళ్ళడం అనేది చాలా మామూలు విషయం కదా సార్. డూ వాట్ ఎవర్ యు ఆర్ గుడ్ అట్ అండ్ దెన్ డూ సంథింగ్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్. అంటే ఉన్నది చేసుకుంటానే మంచిగా నెక్స్ట్ ఇయర్ యాడ్ సంథింగ్ న్యూ. సో ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేసి క్లయింట్స్ని కన్విన్స్ చేసి ప్రోడక్ట్ అమ్మటం అనేది నాట్ దట్ ఈజీ. యూఎస్లో రూల్స్ కానీ రెగ్యులేషన్ చాలా డిఫరెంట్. అక్కడ రియల్ ఎస్టేట్కి ఎలా వెళ్ళారు సార్? బేసిక్గా సంపాదించడం ఒకటి, అండ్ రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం ఒకటి. సో టుడే మా ఐటీ కంపెనీకి మాకు త్రీ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందన్నమాట. ఏమీ తెలియకుండా జీరో నుంచి స్టార్ట్ చేసి ఒక కంపెనీని 100 మిలియన్స్కి గ్రో చేశాము. యూఎస్ఏలో రియల్ ఎస్టేట్కి ఇండియాలో రియల్ ఎస్టేట్కి వ్యత్యాసం ఏంటి? రేపు భవిష్యత్తులో ఇండియాలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది మీ అంచనా? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క.